బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం చూసేయండి. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను. చాలా బాగుంటుంది, హెల్తీకి హెల్తీ, ద టేస్టీ ఫుడ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూను చిటికెడు ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, గరం మసాలా, చికెన్ మసాలా, చిటికెడు పసుపు అండి. మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి, కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ మనం పగలగొట్టుకొని గుడ్డు వేసుకోవాలి. 3 గుడ్లు వేసుకుంటున్నాను నేనైతేను. మనకి బ్రెడ్స్కి తగ్గట్టు ఎగ్స్ మనం తీసుకోవాలండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మీరు ఎన్ని బ్రెడ్స్తో చేసుకోవాలనుకుంటున్నారో అలాగే మనం ఎగ్స్ కానీ తీసుకుంటే క్వాంటిటీ చాలా బాగుంటుంది. బ్రెడ్స్ ఎక్కువై ఎగ్ తక్కువైపోతే మాత్రం బాగోదు అసలు. సరేనని చెప్పి నేను ఇంకో బాగా స్మాష్ చేస్తున్నానండి, బాగా కలిపెట్టేస్తున్నాను. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిదండి, బాగా నురగ అనేది రావాలి. సరే, ఇంకొక ఎగ్ కానీ వేద్దామని చెప్పి నేనైతే 4 ఎగ్స్ వేసాను. 4 ఎగ్స్ వేసుకొని 4 బ్రెడ్కి 4 ఎగ్స్ తీసుకున్నాను నేనైతేను. దీంట్లో ఏదో మిస్ అయింది అనుకుంటున్నారా? అవునండి, కొత్తిమీర మిస్ అయింది. కొత్తిమీర వేయలేదు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. మనం బ్రెడ్స్ అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం చేసుకోవాలి, కాల్చుకోవాలి. చూడండి, నేనైతే 4 బ్రెడ్స్ తీసుకున్నాను. బ్రెడ్ అయితే స్పాంజీగా చాలా బాగుందండి. మేము ఎప్పుడు తెచ్చుకున్నా కానీ అది గోధుమ పిండి బ్రెడ్స్ అంటారు కదా, అలాంటివి తెచ్చుకుంటాము. ఏ బ్రెడ్స్ అంటే ఇది చూడండి, రెడ్ కలర్ మారిపోయింది బాగా. అవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాము. ఎగ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇంకొక దాన్ని కానీ నేను కలుస్తున్నాను. బ్రౌన్ కలర్లోకి రావాలండి మనకి. చూడండి, ఆమ్లెట్ వేసి బ్రెడ్ అయితే 2 పెట్టేసాను నేను. చాలా అండి, తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా స్మూత్నెస్తో తింటూ ఉంటే ఆ టేస్ట్ తెలుస్తుంది. నా దగ్గర అయితే టమోటా సాస్ అయితే లేదు. ఈరోజుకి ఇలా మా అబ్బాయికి హాఫ్ డే స్కూల్స్ అనుకోండి, నా ప్రాణం ఇలాగే తినేస్తాడు. నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి, మా ఫ్రెండ్స్ అది తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారని. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా హాఫ్ డే స్కూల్స్ అంటే బ్రెడ్, ఎగ్స్, ఇలా చీజ్ అలా అన్నీ ఇంట్లో తెచ్చిపెట్టేస్తాడు. రెడీ అయిపోయిందండి వేడి బ్రెడ్ ఆమ్లెట్. రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంది, టేస్టీ. ఇలా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.